హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. నేనైతే లాస్ట్ వీడియోలో మేము టెర్రస్ మీద గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం అయితే ఇట్లా ప్లాంట్స్ కొనడానికి నర్సరీకి వెళ్ళానని అయితే వీడియో చేశాను. అక్కడ డిస్కౌంట్ సేల్లో తీసుకున్నాము అని అయితే చెప్పాను. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసి అడ్రస్ అయితే చూసి అక్కడికి వెళ్ళి మీరైతే ఈ ప్లాంట్స్ తెచ్చుకోండి. మేము అక్కడ ఏం ప్లాంట్స్ కొన్నాము, ఇంకా సాయిల్ ఎలా తెచ్చుకున్నాము, వాటికి స్టాండ్స్, ప్లేట్స్ ఎలా తెచ్చామో, ఎంత కాస్ట్ పడ్డాయో ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. టెర్రస్ గార్డెన్ కోసం ఈ వీడియోలో అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా యూస్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. టెర్రస్ మీద గార్డెనింగ్ చేయడానికి అయితే మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. మెయిన్గా మనం అక్కడ గార్డెనింగ్ చేయాలంటే అసలు వాటర్ స్టోర్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. తర్వాత మనము గార్డెనింగ్ చేద్దామంటే అది మనం ఖర్చు లేకుండా చేసుకోవాలా, ఖర్చుతో చేసుకోవాలన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం కూడా గార్డెనింగ్ చేయొచ్చు. ప్లాస్టిక్వి టబ్స్ కానివ్వండి, పెయింట్ బకెట్స్ ఇలాంటివి అయితే యూస్ చేసి కూడా మనము గార్డెనింగ్ చేయొచ్చు. లేదు ఖర్చు పెట్టుకోగలమంటే మనం గ్రో బ్యాగ్స్ కానివ్వండి, ఫ్లవర్ పాట్స్ మోడల్లో అలా అయితే తీసుకోవచ్చు. మనకి మెయిన్గా గార్డెనింగ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాయిల్ ఉండాలి. ఆ సాయిల్ రెడ్ అయినా పర్లేదు, బ్లాక్ అయినా పర్లేదు. ఇంకా కోకోపిట్ ఉండాలి, ఇంకా వర్మి కంపోస్ట్ ఉండాలి. ఇవైతే మెయిన్. ఈ కంపోస్ట్లు అంటే ఏంటంటే కొంచెం వాటికి న్యూట్రియంట్స్ వస్తాయి సాయిల్లో మిక్స్ చేస్తే. అవి ఈక్వల్ రేషియో తోటి మిక్స్ చేసుకోవచ్చు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఈక్వల్ రేషియోలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఇంటి దగ్గర సాయిల్ అవైలబుల్గా ఉంటే మీరు వాటితోటి ప్లాంట్స్ అనేది గార్డెనింగ్ చేయొచ్చు. లేదు అంటే నర్సరీలో వెళ్ళి తెచ్చుకోవచ్చు. మాకు అవైలబుల్గా లేకపోతే మేమైతే నర్సరీకి వెళ్ళి అయితే మేము కొనుక్కున్నాము. ఒక ట్రక్ సాయిల్, ఇంకా 5 బ్యాగ్స్ కోకోపిట్, ఇంకా 5 బ్యాగ్స్ అయితే వర్మి కంపోస్ట్ అయితే తీసుకున్నాము. మనమైతే డిసైడ్ అవ్వాలి అసలు ఏమి ప్లాంట్స్ అనేది గ్రో చేద్దాము. ఇంకా వాటికి సైజ్ అనేది తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు బిగ్ ప్లాంట్స్కి కంటైనర్స్ కొంచెం పెద్దగా ఉండాలి, ఇంకా ఆకుకూరలకి ఒకలాగా ఉండాలి. మనం డిసైడ్ అయ్యి వేటికి ఏం కావాలో తీసుకోవాలి. మేము అక్కడే సాయిల్ కొని వాళ్ళతోటే మాట్లాడి వాళ్ళే అన్నీ మాకు ఇంటి వరకు తీసుకొని వచ్చి మొత్తం అన్నిట్లో ఫిల్ చేసి మేము ఇచ్చాము వాళ్ళకి. బకెట్స్ కానీ మేము ఎందులో పెట్టాలి అనుకుంటున్నామో అవైతే వాళ్ళకి ఇస్తే అన్నీ కంపోస్ట్లు అన్నీ మిక్స్ చేసి సాయిల్ అన్నీ వాళ్ళు పై వరకు తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడే మనం మాట్లాడుకుంటే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వాళ్ళు మనకే ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా మన దగ్గర అయితే పెడతారు. ఇప్పుడు చూడండి, మేమైతే కొన్ని అయితే మా ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మేము గార్డెనింగ్ చేసాము. ఇప్పుడు పెయింట్ బకెట్స్ ఉంటాయి మన దగ్గర, టబ్స్ ఉంటాయి. సో ఇలాంటివి యూస్ చేస్తే ఏంటంటే ఖర్చు లేకుండా కొన్నిట్లయితే మనం పెట్టుకోవచ్చు. ఇంకొన్ని కావాలనుకుంటే మనం గ్రో బ్యాగ్స్ అలాంటివి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము నర్సరీలోనే వాటి కిందకి స్టాండ్స్ అయితే తీసుకున్నాము. అది సైజు బట్టి అయితే ఉంది కాస్ట్. ఒకటేమో 60 రూపీస్కి వచ్చింది, ఇంకొకటేమో మాకు 80 రూపీస్లో వచ్చింది. ఇంకా వాటికి ప్లేట్స్ కూడా అక్కడే తీసుకున్నాము. 60లో వచ్చాయి మీడియం సైజ్వి, కొంచెం పెద్దవి అయితే మాకు 100లో వచ్చాయి. మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ వాటిట్లో అన్నిట్లో పెట్టాము. చూడండి, గ్రో బ్యాగ్స్ ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అన్నీ మేము తీసుకొచ్చాము నర్సరీలోనే, బిల్డింగ్ పైన అయితే పెట్టాము. ఇవన్నీ మేము అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేసామనేది నేనైతే వీడియోలో చూపిస్తాను. వాళ్ళు తెచ్చిన అన్నీ మేము ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాము గ్రో బ్యాగ్స్లో, ఇంకా టబ్స్లో, ఇంకా ప్లాస్టిక్. ఇప్పుడు మనం పుదీనా కొన్నప్పుడు వాటికైతే కొన్నిటికి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ పెడితే ఆ రూట్స్ అనేది మొత్తం కుండీ అంతా వచ్చేసి ఈజీగా పుదీనా వచ్చేస్తుంది. ఉల్లి పొరక ఏంటంటే మనం ఉల్లిపాయలు కొన్నప్పుడు వాటికి కొంచెం మొలకలు వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి మనం మట్టిలో పెడితే ఉల్లి పొరక అనేది ఈజీగా వస్తుంది. మెంతికూర కూడా పెట్టాము. మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టేసి
వాటిని మనం ఏ కుండీలో అయితే వేద్దాం అనుకుంటున్నామో అందులో మొత్తం స్ప్రెడ్ చేస్తే నెక్స్ట్ డే వరకు అయితే కొంచెం ఒక 2-3 డేస్ వరకు అయితే మొలకలు వచ్చేస్తాయి. కొంచెం టైం పడుతుంది మనకు కావాల్సినంత పొడవులో రావడానికి. మన ఇంట్లో ఉన్న వాటితోటైతే మనము ప్లాంట్స్ అయితే గ్రో చేయొచ్చు. ఇప్పుడు మెంతులతోటి మెంతికూర వస్తుంది. ధనియాలతోటి కొత్తిమీర, టమాటా సీడ్స్ తోటి టమాటా వస్తుంది. ఇంకా ఎండుమిర్చిలోవి అవి మిరపకాయల గింజలు వేస్తే మనకి మిరపకాయల చెట్లనే వస్తుంది. ఇంకా మనకి మన ఇంట్లో దొరకనివి ఏమన్నా ఉంటే మనకి ఫర్టిలైజర్ షాప్స్లో ఉంటుంది. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న మనకైతే సీడ్స్ వస్తాయి. నేను మీషోలో గ్రో బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. వాటిలో నాకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే సీడ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి తోటకూర, ఇంకొకటి బీన్స్‌ది, ఇంకొకటి బెండకాయ, ఇంకొకటి అయితే గోంగూర. ఈ 4 సీడ్స్ అయితే నాకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం కొంచెం అయితే సీడ్స్ లాగా అయితే 4 డిఫరెంట్‌వి వచ్చేసాయి నాకు. మీకు నేను అమెజాన్లో ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టుకున్న స్టాండ్స్ ఇంకా గ్రో బ్యాగ్స్ ఇవైతే లింక్స్ అయితే నేను ఇస్తాను. మీకు కావాలనుకుంటే అవైతే తీసుకొని మీకు ఆర్డర్ పెట్టుకొని చూడండి. మనము సాయిల్‌లో కంపోస్ట్ కలపకుండా ఓన్లీ సాయిలే వేస్తే అంత న్యూట్రియంట్స్ ఉండదు. సో, మొక్క ఎదుగుదల అనేది ఎక్కువ ఉండదు. ఈ కంపోస్ట్ కలిపి సాయిల్‌కి మిక్స్ చేసి ఆ ప్లాంట్స్ అనేది వేస్తే కొంచెం అయితే వాటికి బలం అనేది ఉంటుంది. ఈ కంపోస్ట్ కూడా మనము కిచెన్ వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఇప్పుడు కూరగాయలు కట్ చేసినవి, ఇంకా కూరగాయలు కడిగిన వాటర్ ఇవన్నీ మనం ప్లాంట్స్‌కి పోస్తే కొంచెం వాటికైతే ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ మీరు పారబోయకుండా వాటి కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనకి నచ్చిన కూరగాయలని, ఆకుకూరల్ని, పండ్లని మనకు నచ్చినట్టుగా మన ఇంటి మీదనే మనము పెంచుకోవడం వల్ల మనం వాటికి ఏ కెమికల్స్ వాడకుండా చాలా హెల్తీగా పెంచుకొని మనమే వాటిని తింటే మన ఆరోగ్యంగా ఉంటాము. బయటవి వెళ్ళి కొనుక్కునే కంటే ఇలా చేసుకుంటే బెటర్. మీలో ఎంతమందికి ఇలా గార్డెనింగ్ చేయడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూడండి మేమైతే అన్నిట్లో మట్టిని ఫిల్ చేసి ఇలా అయితే పెట్టుకున్నాము. ఇంకా మేము తీసుకెళ్ళిన ప్లాంట్స్ ఎందులో ఏది పెట్టాలి అనేది అయితే డిసైడ్ అవ్వాలి. కొన్నిట్లో ఆకుకూరలు వేయాలి, కొన్నిట్లో ఏమో మేము తీసుకెళ్ళిన ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ అయితే అరేంజ్ చేయాలి. గ్రో బ్యాగ్స్లో అన్నిట్లో అయితే ఫిల్ చేసి ఇలా నీట్గా అయితే పెట్టుకున్నాము. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందులో ఏం పెట్టాను, ఏం ఆకుకూరలు వేశాను, ఎలా పెంచాను అనేది అయితే చూపిస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా